టీడీపీ మూకలు సాక్షి మీడియా కార్యాలయాలపై దాడికి తెగబడ్డారు. నిరసనకారుల ముసుగులో పచ్చ గుండాలు సాక్షి ఆఫీసులపై రాళ్లు రువ్వారు. బోర్డులు పగలగొట్టి గోడలు దూకి విధ్వంసానికి పాల్పడ్డారు. అసలు సాక్షి మీడియాకు సంబంధం లేని అంశాన్ని మసిపూసి మారేడుకాయగా మార్చి రాజకీయ కక్ష సాధింపులకు దిగారు. ప్లాన్ చేసి మూకను పోగు చేసి శ్రీకాకుళం నుంచి తిరుపతి వరకు తెలుగుదేశం గుండాలతో దాడులు చేశారు. మీడియా స్వేచ్ఛను ఇప్పటికే ఖతం చేసిన చంద్రబాబు సర్కార్ ఇప్పుడు సాక్షి మీడియా గొంతు నొక్కేందుకు ఏకంగా గూండాలను పంపింది. చంద్రబాబు కనుసన్నల్లో సాక్షి మీడియాపై జరుగుతున్న అరాచకాలను జర్నలిస్టు సంఘాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. విజయవాడలో టీడీపీ కార్యకర్తలు రెచ్చిపోయారు. ఆటోనగర్లో సాక్షి ఆఫీస్ పై దాడికి పాల్పడ్డారు. సాక్షి నేమ్ బోర్డును ధ్వంసం చేశారు. కార్యాలయాలపైకి రాళ్లు కోడిగుడ్లను విసిరి విరంగం సృష్టించారు. స్థానిక ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు భార్య కొడుకు ఆధ్వర్యంలో దాడులకు తెగబడ్డారు. వైఎస్ఆర్ జిల్లా కడప సాక్షి కార్యాలయంపై దాడికి యత్నించారు టీడీపీ నాయకులు. గేట్లు దూకి లోపలకు ప్రవేశించేందుకు యత్నించి దాడికి ప్రయత్నం చేశారు. టీడీపీ నాయకుల దాడిని అడ్డుకున్నారు పోలీసులు. సాక్షి కార్యాలయం వద్ద ధర్నా నిర్వహిస్తున్న పలువురు టీడీపీ నాయకులను అరెస్టు చేశారు. సాక్షి ఆఫీసులపై దాడులకు సంబంధించిన మరింత సమాచారాన్ని విజయవాడ నుంచి మా కరెస్పాండెంట్ సతీష్ తో పాటు కడప నుంచి మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ మనకు లైవ్ ద్వారా అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. ముందుగా సతీష్ ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సతీష్, చూస్తున్న ఈ దాడులన్నీ కూడా ఆందోళన పేరుతో టీడీపీ గుండాలు చేస్తున్నట్లుగా స్పష్టంగా అర్థమైపోతోంది. అసలు వీటిని ఎవరు ఆర్గనైజ్ చేస్తున్నట్లుగా కనిపిస్తోంది? డీటెయిల్స్ ఏంటి? తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యాలయం నుండి మొత్తం ఈ కుట్ర, ఈ ప్రణాళిక కూడా అమలవుతుంది. సాక్షిని టార్గెట్ చేసి సాక్షి కార్యాలయాలను లక్ష్యంగా చేసుకుని సాక్షి ఆఫీసులను సాక్షి యూనిట్ ఆఫీసులు అన్నింటినీ కూడా లక్ష్యంగా చేసుకుని రాష్ట్ర వ్యాప్తంగా కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి శాసనసభ్యులు, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన జిల్లా అధ్యక్షులు అధికారికంగా పిలుపునిచ్చి సాక్షి కార్యాలయాల వద్ద నిరసన తెలపండి, సాక్షి కార్యాలయాలను ముట్టడించండి, సాక్షి కార్యాలయాలపైన దాడులు చేయండి అంటూ పిలిపించినటువంటి ఉదంతం. సో రాష్ట్రంలో శాంతి భద్రతలను సమస్యగా మార్చడం కోసం, రాష్ట్రంలో శాంతి భద్రతల విఘాతం కలిగించడానికి ఎక్కడైనా సరే ఎక్కడ లేని విధంగా ఇప్పటి వరకు అధికార పార్టీనే ఇటువంటి విధ్వంసాలకు పిలుపునివ్వడం అన్నది ఆశ్చర్యం కలిగిస్తోంది. సాక్షాత్తు విజయవాడలో సాక్షి యూనిట్ కార్యాలయం దగ్గర నిన్న వచ్చి ఆందోళన తెలియజేశారు. ఈరోజు వచ్చి సాక్షాత్తు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు అధికారికంగా ఒక ప్రకటన ఇచ్చి సాక్షి పైన దాడికి పిలుపునివ్వడం, ఆయన సతీమణి అదేవిధంగా ఆయన కుమారుడు ఇద్దరు కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నేతలు తీసుకొచ్చి దాడి చేయించినటువంటి పరిస్థితి. సాక్షి కార్యాలయంలో బోర్డులను ధ్వంసం చేసిన పరిస్థితి, సాక్షి కార్యాలయంలోకి గేట్లు దూకి వెళ్ళే ప్రయత్నం చేసేటువంటి పరిస్థితి, అక్కడ ఆ బోర్డుల్ని తొలగించడమే కాకుండా తొలగించే వాటిని కాల్చివేసిన పరిస్థితి. ఇంకొక వైపు
మంగళగిరి యూనిట్ ఆఫీస్ దగ్గర కూడా ధర్నా చేయాలంటూ పిలుపునివ్వడం అన్నది. సో రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులే అధికారికంగా పిలుపునిచ్చి సాక్షి కార్యాలయాల వద్ద ఆందోళన చేయించడం. వాస్తవానికి ఈ అంశం ఏదైతే జర్నలిస్ట్ కృష్ణరాజు కేఎస్ఆర్ డిబేట్లో చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి సాక్షి చాలా స్పష్టంగా ఆ వ్యాఖ్యల్ని ఖండించడమే కాకుండా వాస్తవానికి సాక్షి మీడియాగా దానికి ఎటువంటి సంబంధం లేదనే విషయం అటు ఆ జర్నలిస్ట్ కూడా చెప్పిన సందర్భం ఉంది. దీన్ని ఉద్దేశపూర్వకంగా రాజకీయ దురుద్దేశంతో సాక్షిని టార్గెట్ చేయడం కోసం, ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వ అవినీతిని, రాష్ట్ర ప్రభుత్వంలో జరుగుతున్న దోపిడీని, రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి మోసాలన్నింటినీ కూడా ఎండగడుతుంది. కాబట్టి ప్రజల తరపున, ప్రజల పక్షాన, ప్రజల సమస్యల్ని గొంతుగ్గా నిలిచింది. కాబట్టి దానిపైన దాడి చేయడం కోసం ఉద్దేశపూర్వకంగా ఆర్గనైజ్డ్గా తెలుగుదేశం పార్టీ నాయకులు, శాసనసభ్యులు, జిల్లా అధ్యక్షులు రాష్ట్ర వ్యాప్తంగా పిలుపులు ఇచ్చి, ఎమ్మెల్యేలు స్వయంగా వార్నింగ్లు ఇచ్చి సాక్షికి దీన్ని ఆపాదించడం కోసం, సాక్షి మీడియాకు దీన్ని ఆపాదించి సాక్షి మీడియా పైన భౌతికంగా దాడి చేయడం, అప్రజాస్వామికంగా దాడులు చేసేటువంటి ప్రయత్నం చేయడం అనేది ఈరోజు నుండి జరుగుతుంది. నిన్న అన్ని చాలా చోట్ల ఆ కార్యాలయాల ముందు నిరసనలు తెలిపారు. ఈరోజు ఏకంగా దాడులకు, అంటే నిన్నటికి మించి ఒక కుట్ర రచన, పథక రచన జరిగింది. ఒక కుట్రకు దాడి చేయాలి, సాక్షికి సంబంధించిన ఆస్తులను ధ్వంసం చేయాలన్నటువంటి ప్రయత్నం స్వయంగా అధికార పక్షమే ఈ విధంగా దాడులు చేసి ఆస్తులు ధ్వంసం చేయడానికి ప్రయత్నించడం పట్ల రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి జర్నలిస్టులు కూడా తీవ్రంగా మండిపడుతున్న పరిస్థితి అవసరం. రైట్, మనతో పాటు కడప నుంచి శ్రీనివాస్ మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శ్రీనివాస్, చూస్తూ ఉన్నాం అసలు సాక్షికి సంబంధం లేని అంశాన్ని ఒకదాన్ని ఆపాదించి దాడులు చేయటమే ప్రధాన ఉద్దేశంగా సాగుతున్నట్లుగా కనిపిస్తోంది. నిరసన పేరుతో చేస్తున్న ఈ దాడులను ఎలా చూడాలంటారు? ప్రజా గొంతుకగా నిలుస్తూ ప్రజల సమస్యల్ని నిత్యం ప్రజల ముందుకు తీసుకొచ్చి ప్రభుత్వాన్ని నిలదీస్తున్నటువంటి నేపథ్యంలో సాక్షి మీద దాడికి దిగాలి అనేటువంటి ఒక కుట్రపూరితమైనటువంటి భావంలోనే ఈరోజు వైఎస్ఆర్ జిల్లాకు సంబంధించినటువంటి సాక్షి యూనిట్ కార్యాలయం మీద దాడికి ప్రయత్నించినటువంటి పరిస్థితి అయితే ఉంది. కొంతమంది ఎమ్మెల్యే మాధవిరెడ్డి అనుచరులు కొంత జనాన్ని వేసుకొని వచ్చి రావటమే గేట్లని తన్నుకుంటా ముందుకు వెళ్ళేటువంటి, లోపలికి వెళ్ళేటువంటి ప్రయత్నం చేశారు, దాడికి దిగేటువంటి ప్రయత్నం చేశారు. ఈ ప్రయత్నంలో పోలీసులు అడ్డుకోవడంతో కొంత సద్దుమరిగినప్పటికీ కూడా గేట్లు దూకి లోపలికి ప్రవేశించేందుకు కూడా ప్రయత్నాలు చేసినటువంటి పరిస్థితి ఉంది. పూర్తి స్థాయిలో పథకం ప్రకారం కొంతమంది రౌడీ మూకల్ని డబ్బులు ఇచ్చి మరి తీసుకువచ్చి వాళ్ళని దాడి చేయించేటువంటి పథకం ప్రకారమే ఇక్కడికి వచ్చినటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. పోలీసులు వాళ్ళ మీద కంట్రోల్ చేసి వాళ్ళు లోపలికి ప్రవేశించాలని గేట్లు దూకే నేపథ్యంలో వాళ్ళని అదుపులోకి తీసుకొని మళ్ళీ పోలీస్ స్టేషన్కి తరలించడం పరిస్థితి ఉంది. మన దగ్గర చాలా తీవ్ర భయాందోళనకు గురైనటువంటి పరిస్థితి కూడా ఉంది. ఏదైతే సాక్షి కార్యాలయంలో ఉన్నటువంటి సిబ్బంది, మన దగ్గర బ్రాంచ్ మేనేజర్ హరినాథ్ రెడ్డి ఉన్నారు, ఆయనతో మాట్లాడుతూ చెప్పండి అసలు ఏం జరిగింది, వచ్చి రావటమే గేట్లు తన్నుకుంటూ వచ్చారని చెప్తున్నారు. వాళ్ళు రావడం ధర్నాకు వచ్చినట్టు లేదు సార్. ఇక్కడ ధర్నాకు దిగినట్లు కాకుండా ఒక రౌడీ మూకలు ఒక వ్యక్తిగత కక్షలతో మా సాక్షి కార్యాలయం మీద దాడి చేయడానికి వచ్చినట్టుంది, కానీ వాళ్ళు ధర్నా చేయడానికి రాలేదు. ఒక మగవారు అయితే ఏమని అనుకోవచ్చు, ఆడవాళ్ళు కూడా అదే రీతిలో ప్రవర్తించి బయటికి రండి అని చెప్పి రౌడీల మాదిరి ప్రవర్తించి రౌడీలుగా వచ్చి గేట్లు ఎక్కడము, గేట్ దుంకడం, మేము అసెట్స్ పగలగొడతాము, లోపలికి అలౌ చేయండి అని చెప్పేసి పర్మిషన్ అడుగుతున్నారు. పోలీసు సిబ్బంది ఈ విషయంలో పూర్తి కోఆపరేషన్ చేశారు. ఆ విషయంలో మేము యాక్సెప్ట్ చేస్తున్నాం పోలీస్ డిపార్ట్మెంట్ వారికి. వాళ్ళ వల్లనే ఈ పొద్దు దాడికి చాలా వరకు ప్రయత్నం జరగకుండా జరిగింది. మా స్టాఫ్ని అందరినీ బెదిరించి బయటికి రండి, మేము లేకుంటే మేము లోపలికి వస్తాము, దాడి చేస్తాము, ఆస్తులు నాశనం చేస్తామనే ఉద్దేశంతోనే మాట్లాడుతున్నారు. అల్లరి మూకలు ఇక్కడే మా సాక్షి నియర్ సాక్షి దగ్గరనే వెహికల్స్ ఆపుకొని వాళ్ళకు డబ్బులు కూడా పంపిణీ చేసుకొని ఒక పెయిడ్ ఆర్టిస్ట్ల మాదిరి ప్రవర్తించినారు. కానీ వాళ్ళు నిజంగా చిత్తశుద్ధితో ధర్నా చేయడానికి అయితే వచ్చినట్లే మాకైతే కనపడట్లేదు. అసలు సాక్షికి సంబంధం లేనటువంటి అంశం ఇది. ఎవరో డిస్కషన్లో ఒక వ్యక్తి, ఒక జర్నలిస్ట్ మాట్లాడిందని సాక్షికి ఆపాదించి ఈ విధంగా మాట్లాడటం, ఈ విధంగా ఒక దాడి చేయాలనే ప్రయత్నం చేయటం ఎలా తీసుకుంటారు? ఇది కక్షపూరితంగా వచ్చారు సార్. వాళ్ళు వాంటెడ్ సాక్షి మీద, జగన్ సార్ మీద, మేడం గారి మీద ఏదో చేయాలి అనే ఏదో బుడతసాలని ఆలోచన తప్ప వాస్తవంగా అయితే మాట్లాడింది ఏం మనకు సంబంధం లేదు. అది వాళ్ళ ఇది ఇప్పుడు వాళ్ళు వచ్చిన వాళ్ళు కూడా ఇష్టారీతిన నోటుకు వచ్చినట్టుగా మాట్లాడారు. మహిళలు కూడా నోటుకు వచ్చినట్టు దారుణంగా ఒక అతను అయితే గేట్ కొట్టి తరుముతున్నాడు. లేడీస్ అయితే మరీ దారుణంగా మాట్లాడుతున్నారు. వాళ్ళు ఎందరో వాళ్ళ ఫోటోలు ఫోజుకి తప్ప ఏదో చేయాలి, ఫోటోలో మనం రావాలి, పేపర్లు రావాలి, టీవీలో రావాలి తప్ప రియాలిటీ అయితే కనబడట్లేదు వాళ్ళతో. అది
ఇట్లా ఏదైతే ఎంప్లాయీస్ని పూర్తి స్థాయిలో భయాందోళనలకు గురి చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. గేట్లు తీయండి అని చెప్పేసి గేట్లను తన్నే పరిస్థితి, గేట్లు దూకేందుకు ప్రయత్నించి దాడి చేసేటువంటి పరిస్థితి. బయట ఎటువంటి సామాగ్రి లేదు, గేటు పక్కన కాబట్టి సరిపోయింది, కానీ లేదంటే లోపలికి ప్రవేశించి రావటమే ధ్వంసం చేయాలనేటువంటి ఒక వ్యూహరచనతో వచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. చాలామంది కూడా ఇతర ప్రాంతాల నుంచి కూడా కొంతమందిని తీసుకొచ్చి వాళ్ళకి ఇక్కడే దగ్గరలోనే డబ్బులు కూడా ఇచ్చారనేటువంటి సమాచారం కూడా ఉంది. మొత్తం మీద అయితే వాళ్ళు ఒక విధ్వంసం సృష్టించాలని సాక్షికి ఎటువంటి సంబంధం లేనటువంటి అంశం మీద కూడా వాళ్ళు సాక్షిని బ్లేమ్ చేస్తారు. ఎందుకంటే తమకు వ్యతిరేకంగా ప్రజల గొంతుగా వార్తలు రాస్తున్నారు అనేటువంటి ఒకే ఒక అక్కసుతో వాళ్ళు ఈ విధంగా చేస్తున్న పరిస్థితి ఉంది. ఎమ్మెల్యే మాధవిరెడ్డి ప్రోద్బలంతో అతని అనుచరులే స్వయంగా ఇక్కడ ఏదైతే ఈ దాడికి ప్రయత్నించినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. రైట్ శ్రీనివాస్, రాష్ట్రంలో ఏదైనా ఒక సంఘటన జరిగినప్పుడు దాని గురించి ప్రజలు దాని మీద నిలదీసే అంత దీనికి వెళ్ళినప్పుడు మాత్రమే దీన్ని డైవర్ట్ చేయడానికి ఒక దారిని వెతుకుతూ వెళుతోంది కూటమి ప్రభుత్వం అన్న విమర్శలు వస్తున్నాయి. అందులో భాగంగానే ఇప్పుడు జరుగుతున్న దాడులు కానీ జర్నలిస్ట్ అరెస్ట్ కానీ అన్న వాదన వినిపిస్తోంది. ఎలా చూడొచ్చు? ఈ ఏడాది కాలంలో కూటమి ప్రభుత్వం అన్ని విధాలా కూడా ఫెయిల్ అయినటువంటి పరిస్థితి ఉంది అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ ఇతర అన్ని వర్గాల ప్రజలు కూడా ఆరోపిస్తున్న పరిస్థితి ఉంది. ప్రజలు నేరుగా ఏదైతే ఈ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్న పరిస్థితి ఉంది. స్పష్టంగా ఏ పథకము ఇంతవరకు ఇవ్వలేదు, ఈ ఫెయిల్ అయింది ఈ ప్రభుత్వం అని చెప్తున్న పరిస్థితి. వీటన్నిటిని కూడా ఎప్పటికప్పుడు ప్రజల నుంచి ఒక వ్యతిరేకత వచ్చినప్పుడు ఎప్పటికప్పుడు డైవర్షన్ చేయటం కోసము, దానికి తోడు వాళ్ళకి ఏదైతే ఈ ప్రజల గొంతుగా నిలిచినటువంటి సాక్షి లాంటి మీడియా హౌస్ని ఏదో ఒక విధంగా దెబ్బతీయాలనేటువంటి ఒక కుట్రలో భాగంగానే ఈ విధమైనటువంటి చేస్తూ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. కావాలని అసలు ఎటువంటి సంబంధం లేనటువంటిది ఒక జర్నలిస్టు మాట్లాడినటువంటి అంశాన్ని సాక్షి దాని మీద స్పందించింది, అదేవిధంగా యాజమాన్యం స్పందించిన పరిస్థితి, సంబంధిత జర్నలిస్టు స్పందించినటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ కూడా అతన్ని ఏదైతే ఆ జర్నలిస్టు మాట్లాడినటువంటి ఉద్దేశాన్ని వీళ్ళు వక్రీకరిస్తూ దాన్ని తీసుకొచ్చి సాక్షికి ఆపాదిస్తున్నటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. అంటే దీంట్లోనే కావాలని సాక్షిని టార్గెట్ చేస్తూ ఈ విధమైనటువంటి పరిస్థితులు నెలకొల్పుతున్నారు. కావాలని ఒక ఉద్రిక్త పరిస్థితులు నెలకొల్పి దాడికి ప్రయత్నాలు చేస్తున్న పరిస్థితి, పలు చోట్ల రాష్ట్రంలో కూడా దాడులు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా మనకు కనిపిస్తుంది.